నువ్వు కారు కడగాలి, నేను చూడాలి. చూడు. మెషిన్ చాలా స్టైలిష్ గా ఉంది. నేను ఫస్ట్ చూసి ట్రాలీ బ్యాగ్ అనుకున్నాను. ముస్లిం ని మ్యారేజ్ చేసుకుంది, వాల్యూ ఎక్కువ కదా. అలాగే వాళ్ళు కూడా డబ్బులు తీసేసుకున్నారు, అన్ని తీసేసుకున్నారు, టైం కి పంపించట్లేదు. వాళ్ళ మీద కూడా ఫైర్ అయ్యాను. మై కిచెన్ ఆరిఫ్ గారి స్టూడియో ఎంట్రన్స్ క్రాస్ ఇలా ఉంది. ఫైనల్లీ మన ఇల్లు లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయింది అనమాట. రోజు తిరుగుతూనే ఉన్నాం, ఇటు తిరుగుతున్నాం, అటు తిరుగుతున్నాం, ఈ వర్క్ అవుతుంది, ఆ వర్క్ అవుతుంది. ఆయనకి ఏంటంటే కార్ వాష్ చేయమని ఎన్నిసార్లు చెప్తానండి. ఆయనకి ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. ఇప్పుడు కూడా నేను చెప్తాను కార్ వాష్ చేయి, బాగుండదు, చూసే వాళ్ళకి దుమ్ము దులి ఉంటుంది అంటే తను వినడు, అలాగే వెళ్తాడనమాట. అందుకే నేను తన కోసం ఏం చేశానంటే ఊరికే కొత్త ఇంటికి అయితే మేము షిఫ్ట్ అయిపోతున్నాం. కొత్త ఇంటికి ఉంటే కార్ కూడా కొత్తగా కనిపించాలి కదా. సో అందుకే అగారో వాళ్ళది హై ప్రెషర్ వాషర్ తెప్పించాను అనమాట. సో ఆల్మోస్ట్ ఒకసారి బయట వెళ్ళి కార్ వాష్ చేయాలంటే 800 to 1000 రూపీస్ స్పెండ్ చేస్తాం కదా. అలాంటిది ఇంట్లోనే అనుకోండి, ఆ డబ్బులు నాకే ఇచ్చేసాడు అనుకోండి. రోజు నేను వెళ్ళి కార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇద్దరు కార్స్ క్లీన్ చేసేస్తాను అనమాట. సో అందుకే నేను అగారో వాళ్ళది హై ప్రెషర్ వాషర్ తెప్పించాను. ఇది కార్ అయినా, బైక్ అయినా, లేకపోతే టెర్రస్ ఏరియా అయినా ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు. బయట బ్యాక్ యార్డ్ స్పేస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట, వాష్ చేసుకోవచ్చు. ఈ అగారో హై ప్రెషర్ వాషర్ లో స్పెషాలిటీ ఏంటంటే అండి, మనకి 5 meters లాంగ్ ఎలక్ట్రిక్ కార్డ్ ఉంటుంది అనమాట. సో మనకి వెహికల్ దగ్గర ఇటు అటు వెళ్ళాలంటే హాయిగా 5 meters కార్డ్ ఉంటుంది. దీంతో పాటు వీల్ వచ్చింది, వెళ్ళాలి కదా మెషిన్. ఆ స్ప్రే ఏదైతే ఉంటుందో, పంప్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. మనం అసెంబుల్ చేయాలి. ఇది వచ్చి మనకి 5 meters పైప్ కూడా ఉంది. సో ఇది 1800 watts తో నడుస్తుంది అనమాట. మెషిన్ చాలా స్టైలిష్ గా ఉంది. నేను ఫస్ట్ చూసి ట్రాలీ బ్యాగ్ అనుకున్నాను. బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో డిష్ వచ్చింది. ఏంటా ఇది అనుకుంటున్నారా? గన్ వచ్చింది అనమాట. సో మనం వాష్ చేసేటప్పుడు జస్ట్ ఇదిగోండి ఇలా చేస్తే మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రెషర్ ఎలా ఫ్లో అవ్వాలో అనేది. సో చాలా స్టైలిష్ గా ఉంది ఈ డివైస్ కూడా. ఇది దీంట్లో మనం సెట్ చేయాలి. సో ఇది కూడా ఒక పైప్. అండ్ దీంతో పాటు ఇది హ్యాండిల్, ట్రాలీ ఎలా ఉంటుంది అలా ఒక హ్యాండిల్ అనమాట. ఇది కూడా వచ్చింది దీంతో పాటు. ఇందులో కూడా మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ వచ్చింది అనమాట. చూసారు కదా, లైట్ వెయిట్ గా ఉంది, వీల్స్ తో పాటు వచ్చింది. ట్రాలీ లాగా అంటే ఇప్పుడు మనం హ్యాండ్ లగేజ్ పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుందో అంతకంటే లైట్ వెయిట్ గా చాలా స్లీక్ గా వచ్చింది అనమాట. ఈ వీల్ లో మనం పవర్ కార్డ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని అడ్జస్టబుల్. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా వచ్చింది. దిస్ ఇస్ లైక్ ఆఫ్ అండ్ దిస్ ఇస్ లైక్ ఆన్. చూడు, వాటర్ కూడా తీసుకొచ్చాను. బకెట్ లో నీళ్లు తెమ్మంటే తేవాలి, అది కూడా కొంచెం చిన్న సైజ్. అన్ని పొదుపా గిన్నె తోమి కాదు, బట్ ఫస్ట్ అసెంబుల్ చేయాలి కదా. అసెంబుల్ చేయాలి. సో ఇది ఉంది గన్. ఇది ఇలా పెట్టి లాక్ చేయాలి. ఆన్ ఆఫ్ కింద మనకు ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు 2 నాజల్స్ వస్తాయి. ఓకే. సో చాలా ఈజీ, చాలా సింపుల్. మనం 2 యూస్ చేసుకోవచ్చు. ఓకే. వావ్. ఫిక్స్ చేసి లాక్ చేసేసాను. అది వెనకాల కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనం అవుట్పుట్ పైప్ కనెక్ట్ చేయాలి. నువ్వు మన అపార్ట్మెంట్ లో ఉన్న కార్లందరితో కార్ వాళ్ళతో డీలింగ్ చేసుకున్నావా? అదే కాంట్రాక్ట్ తీసుకుంటా ఇప్పుడు. ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ మషిన్ కి పెట్టాలి. ఒక కనెక్టర్ ఇక్కడ పెట్టాను, సెకండ్ కనెక్టర్ ఇది పైప్ కి. పైప్ కి పెట్టిన తర్వాత ఇది అటాచ్ చేయాలి కదా. చెయ్యి కదా. అందుకోసం ఇది లాక్ అయిపోతాయి. చాలా సింపుల్, చాలా ఈజీ. మనకి ఏదైనా ఉంటే అవుట్లెట్ ఉంటే మనం నల్లాకి పెట్టేసుకోవచ్చు. లేదు అంటే మనం దీన్ని ఒక బకెట్ వాటర్ లో సరిపోతుంది అనమాట. వాటర్ ఈ కార్ వాష్ చేయడానికి చాలా తక్కువ యూజ్ అవుతుంది. ఈ బుజ్జి ట్యాంక్ ఉంది కదా, వైట్ చిన్న ట్యాంక్ వస్తుంది అనమాట. ఇందులో మనం షాంపూ వేయాలి. షాంపూ ఎందుకు వేయాలంటే ఫోమ్ వాష్ రావడానికి అనమాట. డైల్యూటెడ్ షాంపూ వేస్తున్నాను. ఇప్పుడు మన హెయిర్ కి షాంపూ చేసుకుంటే నురగ వస్తుంది కదా, అలాగే కార్ కి కూడా నురగ కావాలి కదా, ఫోమ్ వాష్ కావాలి కదా. అందుకే దీంతో మనం ఇలా మళ్ళీ దీన్ని ఇట్లా లాక్ చేసేసుకుని వెళ్ళమ్మా లోపలికి వెళ్ళిపో. గాట్ ఇట్. సో అది ఎలా అవుతుందో కార్ కడుగుతూ చూపిస్తా. మనం యూస్ చేద్దాం ఇప్పుడు. యూస్ చేద్దాం. వెరీ ఎక్సైటెడ్. నువ్వు కారు కడగాలి, నేను చూడాలి. ఓకే, చూడు జితేందర్. ఆరిఫ్ గారు, ఆ వైర్ ని అలా ఊపకుండా దాన్ని కనెక్ట్ చేయండి. फ्लोर भी क्लीन कर सकते हैं. देखिए
చూసారు కదా మా టైర్ మేము అన్ని అవుట్డోర్లలో వెళ్ళి మట్టిలో మొత్తం తిరిగిపోయిందనమాట. అది కూడా అంత డస్ట్ అంత ఎక్కువ ఉన్న రఫ్గా ఉన్నది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. సో హై ప్రెషర్ వాషర్ బై అగారో. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా బై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. బయటికి వెళ్ళి 500,000 స్పెండ్ చేయడం ఎందుకు మన బైక్కి మన కార్కి. సో ఇట్స్ బెటర్ మనం ఇంట్లోంచే హ్యాపీగా చేసేసుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వస్తుందన్నమాట. అలాగే మీరు చూసినట్టయితే పర్ మినిట్ మనకి 7 లీటర్స్ ప్రెషర్ ఆఫ్ వాటర్ వస్తుందన్నమాట. టైం సేవింగ్ ఒకటే కాదండి, వాటర్ సేవింగ్ కూడా. కార్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా కొత్తింటి పనులు ఉన్నాయి కదా, అక్కడ ఎంతవరకు అయిందో ఏంటో, చాలా తక్కువ టైం ఉంది మనకి. సో అక్కడికి వెళ్ళి ఆ పని చేద్దాం. కారు బైక్ పని అయితే అయిపోయింది, ఇంకా వారం వరకు కడగను, వెళ్ళి ఇంటి పని చేస్తున్నాం, వెళ్ళొస్తాను. ఫైనలీ జస్ట్ 4 days ఉంది. 4 daysలో చాలా వర్క్ జరగాలి. టార్గెట్ అయితే మాకు చాలానే ఉందన్నమాట. సో ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో వరకు ఏంటో మనం మొత్తం చూద్దాం. సో నేను నిన్న రాలేదు సైట్కి. సో నిన్న వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఏదైతే టైల్ ఉందో ఇది నేను పర్సనల్గా వెళ్ళి చూస్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఇలా టెక్స్చర్డ్ టైల్ వస్తుంది. టైల్స్ అనేసరికి గ్లాసీగా లేకపోతే ప్యానల్స్ పెడదామా, జనరల్గా ఇంటీరియర్ వాళ్ళు అలాగే సజెస్ట్ చేస్తారు. బట్ అంటే మా ఇంటీరియర్తో ఎవ్రీథింగ్ ఐ డిస్కస్, నా ఐడియాస్ కూడా చెప్తాను. ఇఫ్ హీ లైక్స్ డెఫినెట్లీ విల్ పుట్ ఇట్ ఇన్ దిస్ ఇన్పుట్. పెన్సిల్ చూసారు కదా, వీటిని పెన్సిల్స్ అంటారనమాట. ఈ పెన్సిల్ ని మనకు కావాల్సినట్టు మనం కట్ చేసుకోవచ్చు. ఇందులో గోల్డ్ కలర్ ఉంటుంది, సిల్వర్ కలర్ ఉంటుంది, రోజ్ గోల్డ్ ఉంటుంది, 3 ఉంటాయి. మేము ఏంటంటే బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వెళ్తున్నాము. ఈ పైప్ లైన్ ఉంది కదా, అక్కడి నుంచి నేను వీళ్ళని అడిగాను అనమాట చేయమని. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఈ కింద మార్జిన్ కూడా మనకి మొత్తం వచ్చేస్తుంది. ఇది వచ్చి మన షూ స్టాండ్. దీనికి కూడా మళ్ళీ దీనిపైన కూడా మనకి స్టోన్ వస్తుంది. ఆ స్టోన్ ఫినిషింగ్ అదే ఇంకా అది ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో ఫైనలీ వెయిటింగ్ ఇస్ ఓవర్. జస్ట్ 4 days to go. ఇక్కడ మాకు యాక్చువల్ గా ఇది వాళ్ళు పెట్టారండి. ఇది మేము చెప్పాం కానీ వాళ్ళు మళ్ళీ ఇది పెట్టారు. ఈ గ్రే కలర్ షీట్ ఆరిఫ్ గారికి అస్సలు నచ్చలేదు. సో మళ్ళీ వి టోల్డ్ హిమ్ టు రీప్లేస్. సో అది కూడా మెటీరియల్ వచ్చేసింది, అది కూడా జరిగిపోద్ది. అండ్ ఈ పైన అనుకోవచ్చు ఈ డబ్బాలు ఏంటి, మేము కబోర్డ్లు ఇల్లంతా పెట్టుకోము, ఇది కబోర్డ్ కోసం కాదు. ఇక్కడ ఏంటంటే హై రైజ్ కర్టెన్ రావడానికి, అలాగే ఏసీ రావడానికి అనమాట. సో అదేదో సెటప్ ఉంది. మై ఫేవరెట్ ప్లేస్ మా శివయ్య మా ఇంట్లో ఉంటాడు. అంటే మీరు అందరూ అనుకోవచ్చు చాలా క్వశ్చన్స్, ముస్లింని మ్యారేజ్ చేసుకుంది వీళ్ళ కైండ్ ఆఫ్. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆరిఫ్ గారు ఇవన్నీ ఒప్పుకోకపోతే నేను చేసేదాన్నా, ఎంత నేను డామినేటింగ్ గా ఉన్నా, బికాస్ మా ఇద్దరు థాట్స్ ఆర్ సిమిలర్. సో నాకంటే ఎక్కువ తను చెప్పారు ఈ శివుడు ఇక్కడ కావాలి. నేను యాక్చువల్గా పైన ఎక్కడో అనుకున్నాను, బట్ తను ఇక్కడ రావాలని చెప్పారు. బట్ అంటే జనరల్ గా నేను భయపడ్డాను, లైక్ హాల్లో అనేసరికి ఆ పవర్ ఎలా ఉంటుందో. నేను బయట బాల్కనీ నుంచి చూసేసరికి, అంటే దిస్ ఇస్ నాట్ ద ఫినిషింగ్. శివ్జీ గారు ఇలా మనకి చాలా ఇల్లులు కావాలి, మీరు నాతోనే ఉన్నారనుకోండి, మన ఇద్దరం కొలాబరేట్ అయ్యి ప్రతి ఇంట్లో మిమ్మల్ని పెట్టుకుంటా, అర్థమైందా? సో మా శివయ్య ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇదంతా HDMR అంటారనమాట. దీని మీద డ్యూకో పెయింట్ అనేది వస్తుంది. ఇది కూడా కవర్ అయిపోతుంది అనమాట. కాంబినేషన్ లో వస్తుంది, గ్రే కలర్ వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా, గ్లాసీ అక్రైలిక్. దిస్ ఇస్ ఇంపోర్టెడ్. నౌడేస్ ఏంటంటే మనకి లోకల్లో దొరకడం కంటే ఇంపోర్టెడ్ లో దొరికితే వాల్యూ ఎక్కువ కదా, అలాగే. కానీ క్వాలిటీ బాగుందని వి ఆప్టెడ్ ఫర్ ఇంపోర్టెడ్. కానీ హైదరాబాద్లోనే కొన్నాం. ఎనీవేస్, సడన్గా నా మైండ్ అప్పుడప్పుడు క్లిక్ అవుతూ ఉంటుంది. సరే మామూలుగా అడిగా, అవును కిచెన్లో పూజా రూమ్లో ఉన్న స్టోన్ ఏమైనా మిగులుద్దా? మేడం మిగులుద్ది, ఇక్కడ వేసేయండి అన్న. సో ఇక్కడ ఇది వచ్చేసింది. దీని మీద ఒక మంచి స్టాచ్యూ అనుకుంటున్నాను. సో గైస్ ప్లీజ్ సజెస్ట్ మీ. మా వాళ్ళకి చెప్పా, చెత్త తీయండి అయ్యా, చెత్త తీయండి. మేము తీయం కానీ మేము టార్గెట్ పూర్తి చేస్తాం. చూద్దాం ఎలా అవుతుందో. ఇటాలియన్ పార్టీషన్స్ రావాలి, అది నేను కొంచెం ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నాను. వాళ్ళు కూడా డబ్బులు తీసేసుకున్నారు, టైంకి పంపించట్లేదు, వాళ్ళ మీద కూడా ఫైర్ అయ్యాను. సో 2-3 రోజుల్లో నా వార్నింగ్తో వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు అన్నారు, యూ నీడ్ టు ప్రమోట్ యూస్ మ్యామ్, ఇన్స్టాగ్రామ్లో మీరు కొంచెం ప్రమోట్ చేయండి. ఈ రేంజ్లో చేస్తే ఎలా ప్రమోట్ చేయాలి? సరే కమ్. సో మై కిచెన్ అంటే నా కిచెన్. సో అందరు చేస్తుంటారు, ఇది మా కిచెన్ టూర్, ఇది కాదు, మెటీరియల్ ఏంటి చెప్పాలి. ఓకే, సో మనం కిచెన్ అంతా అక్రైలిక్ యూస్ చేస్తున్నాము. అండ్ ఇది మనది క్రాకరీ యూనిట్ రాబోతుంది. మీరు ఇప్పుడు చూసి దుమ్ముదుల్లో చూసి ఇలా ఉంటుంది అనుకోకూడదు. దిస్ ఇస్ నాట్ ద ఫినిషింగ్ వీడియో, దిస్ ఇస్ జస్ట్ రా మెటీరియల్ వీడియో. నేను గ్లాస్ పార్టీషన్స్ అడిగాను క్రాకరీ యూనిట్ లో. ఇది కూడా యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే మొత్తం ఒకటే అంటే నేను వద్దు, దీనికి సపరేట్ డోర్, దీనికి సపరేట్ డోర్ అడిగాను. ఇది కూడా బ్లాక్ గ్లాస్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి ఏంటంటే జనరల్ గా ఒకటే స్టోన్ వస్తుంది, బట్ మేము డబుల్ పెట్టించాను. కొంచెం యాక్చువల్లీ రావడం కొంచెం చిన్నగా వచ్చిందని
వాట్ ఐ డిడ్, కొంచెం దాన్ని ఇక్కడ లెంగ్త్ పెంచుకున్నాను, ఎందుకంటే టేబుల్ ఇక్కడే ఉంది కాబట్టి ఒక 2 inches పెంచేసుకున్నాను. ఇలా ఆర్చ్ లాగా వచ్చేసరికి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. రండి. సో ఇక్కడ ఏంటంటే డోర్స్ పాపం ఇప్పుడే ఫిట్ చేశారు. ఇక్కడ నేను 2 partitions అడిగాను అనమాట. సో ఇక్కడ కూడా పెట్టుకోవాల్సినవన్నీ అలాగే మీకు డీటెయిలింగ్ వీడియోలో చూస్తారు కాబట్టి బిక్కర్ బాస్కెట్ రాకుండా తలుపు ఎలా పెట్టారు, హౌ దిస్ ఇస్ పాసిబుల్, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మనకి కన్ఫ్యూజన్ లో అయినా బిక్కర్ బాస్కెట్ లోపల వచ్చేస్తుంది, కానీ బిక్కర్ బాస్కెట్ కనిపించాలి. అది మా ఇంటీరియర్ గారితో మాట్లాడాలి. నేను ఇప్పుడే చూశాను, కార్పెంటర్ కి బిర్యానీ తెచ్చా, తింటున్నాడు. యాక్చువల్గా ఏమైంది, మొన్న ఎప్పుడో చెప్పా నేను మీకు బిర్యానీ తెస్తానంటే నేను మర్చిపోతే నా రీల్స్ చూస్తాడేమో, మీరు మాత్రం బాగా తింటున్నారు అన్నాడు. అనేసరికి నాకు ఫీల్ అయిపోయా, సారీ అని ఇవాళ టైంకి లంచ్ టైంకి వాళ్ళకి తెచ్చి ఇచ్చేసాను. బికాస్ దే డూ సో మచ్, అంటే వాళ్ళ ఇల్లు అనుకొని చేయడం, నెల రోజులంతా ఒక ఇల్లుతో అటాచ్మెంట్ పెట్టుకొని చేయడం, దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అండ్ వాళ్ళకి ఇంకో ఏదైనా ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా, వెరీ సూన్ ఈవెన్ దట్ అని చెప్తాను. సో ఇట్లాంటి ఒక ఓవెన్ చూసామండి, సంథింగ్ 80K, బట్ కొంచెం హెవీయే. మాకు బాగుందనమాట, మొత్తం టచ్ సెన్సార్ అదంతా. సో ఇక్కడ పైన మనకి ఇక్కడ కటింగ్ రావాలి, మైక్రోవేవ్, ఇది ఓవెన్. మేము డిగ్రీ పాస్. ఈ పైన మళ్ళీ మనకు మొత్తం లాఫ్ట్ కూడా నేను బాక్స్ అడిగాను, బట్ వీళ్ళు అండం ఏంటంటే స్టోరేజ్ ఇలాగే ఇస్తున్నాం అన్నారు. బట్ ఈ టైల్స్ దీని గురించి కూడా చెప్పాలండి, బికాస్ దిస్ ఇస్ నాట్ ప్రమోషన్. ఓకే, ఇవన్నీ నేను స్వయంగా వెళ్ళి నేను సెలెక్ట్ చేసుకున్నవి. బికాస్ మా ఇంటీరియర్ గారు చాలా 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 బిజీ బాబు. సో ఆ బిజీ బాబు నాకు తమ్ముడు. సో నేనేంటంటే తన వరకు కొంచెం ఈజీ చేసుకుందాం, మన ఇంటర్ఫియరెన్స్ కూడా కొంచెం ఉంటే మన టేస్ట్. ఇప్పుడు తను తెచ్చి పెట్టాక మాకు నచ్చలేదు అన్నాం కంటే హీఈస్ ఫ్లెక్సిబుల్ టు మీ, మీరు మెటీరియల్స్ తెచ్చుకోండి మేడం, నాకేం ప్రాబ్లం లేదన్నాడు. ఓకే, సో ఇది ఇక్కడ మనము చాలామంది ఏంటంటే కిచెన్లో హాబ్ అనేది పైన పెట్టుకోండి అని వాళ్ళ ఇంటీరియర్ వాళ్ళకి చెప్తూ ఉంటారు. బట్ నా ఇంటీరియర్కి నేను క్లారిటీగా చెప్పాను, నేను వండడమే చాలా తక్కువ, ఆ తక్కువ వండడం కూడా కొంచెం స్టైలిష్గా వండుతాను. సో మేడం మీరు పెట్టుకోండి, మీరు క్లీనింగ్ మేనేజ్ చేసుకుంటా అంటే పెట్టుకోండి అన్నారు. స్పెక్ట్రా స్టోన్ నేను తీసుకున్నాను, క్వార్ట్జ్ సర్ఫేస్లో స్పెక్ట్రా, ఇట్స్ లైక్ ప్రీమియం మోడల్ అనమాట. సో ఇది కూడా నేను మా ఇంటీరియర్ గారితో మాట్లాడాను, ఇది నాకు లైఫ్ టైం ఉంటుంది, వాట్ ఎవర్ విల్ డీల్ విత్ ఇట్, అండ్ నాకు ఇది కావాలని చెప్పాను. జనరల్గా ఇది ఒకవేళ హైట్ ఇవ్వకపోయి ఉంటే మనం ఏదైనా తుడిస్తే కబోర్డ్ల మీద మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది. మా పాత ఇంట్లో అది ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. సో ఇది ఒక 1 inch హైట్ తీసుకునేసరికి మనకి ఏది కింద పడే ఛాన్స్ లేదు, ఎప్పుడైనా పాలు పడినా ఏదైనా ఎనీథింగ్. యాక్చువల్గా మన కిచెన్ లో సింక్ నేను వద్దని చెప్పాను, బికాస్ మనం బయట ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. బట్ ఒక చిన్నది వాళ్ళు అన్నారు, సరే మీకు వెజిటేబుల్స్ ఏదైనా వాష్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నారు. సో ఇది కూడా మనం చేయాలి. ఇక్కడ వచ్చి మనకి ఇది వస్తుంది, ఏమొస్తుంది ప్యాంట్రీ యూనిట్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చి మనకి షెల్ఫ్స్ వస్తాయి, అంటే నా గ్రాసరీస్ ఇందులో ఉంటాయి. ఇది వచ్చి మా చిరుతులన్నీ ఇందులో ఉంటాయి అనమాట. తినే తక్కువ, బిల్డప్ ఎక్కువ, దట్స్ మీ. ఇక్కడ నేను యాక్చువల్గా వీళ్ళు పుల్ అవుట్ అడిగాను, అని ఇంటీరియర్ గారు చెప్తున్నారు అది పెడితే మీకు తర్వాత ఇది అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది. వద్దు, సరే ఇక్కడ ఏం పెట్టాలి అని ఒక థింకింగ్. మీరు కూడా నాకు చెప్పండి, పుల్అవుట్ పెడితే మీరు ఎవరైనా ఇంట్లో ఒకవేళ పుల్అవుట్ పెట్టి మీకు కూడా వర్కౌట్ అయిందంటే ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి బాగుందంటే ఓకే, లేదంటే వీళ్ళు పుట్ సమ్ షెల్ఫ్స్. యాక్చువల్గా ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ గ్లాస్ బాటిల్స్ పెడదాం, కానీ ఏదైనా మనం ఎక్స్పోజ్ అయ్యేటట్టు పెడితే డెఫినెట్గా పాడైపోతాయి, డస్ట్ పడుతుంది, రోజు మనమే చేసుకోవాలి. ऐसा उधर से गुड़ के देख रहे क्या काम कर रहे बाबू? हाँ कितना दिन सताया मेरे को, आओ फॉल सीलिंग करो बोले तो क्यों सताया? मैं कहाँ सताया मैडम पहले जो करो फिर मैं आऊंगा बोले ना, वो तो मैं बोला फिर ऐसा क्यों बोला? 4 दिन में घर का गृह प्रवेश हो जाएगा. తను పాపం ఫాల్ సీలింగ్ చేస్తున్నాడు, ఈజ్ వెరీ స్వీట్. చేసే వర్కర్స్ అందరూ వాళ్ళు దే వెరీ ట్రైన్డ్, వెరీ ప్రొఫెషనల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఫ్లోరింగ్ చేయించాం, ఇది కూడా మన చాయిస్ మీదే జరిగింది. యాక్చువల్గా వద్దనుకున్నాము, కానీ మనం ఇది యూటిలిటీ కోసం బ్రేక్ చేసేసరికి చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. What you doing today? ceiling light. Ceiling light. Which ceiling light you are fixing? Wipro. Pakka Wipro. No replica. बताओ. Where is Wipro? Get Wipro. Go. Crompton का अपन यूज कर रहे हैं, ठीक है. अभी आपका काम अभी जो कर रहे हैं ना आप, तो अभी अंदाजा कितना टाइम लगेगा अपने को पूरा फिनिश होने के लिए? 1-2 दिन में अच्छे से फिनिशिंग करोगे. खाना खाए जा रहे, खाना खाने. अपन कल अच्छे से मेरा काम करो, अपन सब मिलके और एक बार బిర్యానీ పార్టీ కरेंगे. చూసారు కదా లైట్స్ కోసం ఇది కూడా మనకు వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేజర్ అన్నీ నేను మీకు చెప్పేశాను. మొత్తం ఇప్పుడు అయిన తర్వాత ఎలా ఉంటుందో అనేది ఒక క్వశ్చన్ మార్క్. మేము రోజు చెప్తున్నాం క్లీన్ చేయమని, చేయట్లేదు. సో రేపొద్దున నేనే చీర కట్టుకొని వచ్చేద్దాం, తలకు నూనె పెట్టేసుకొని మాస్క్ వేసుకొని వచ్చి నేనే క్లీన్ చేయాలేమో అని నాకు భయం వేస్తుంది. బట్ ఎనీవేస్ ఇక్కడ మా ఫ్రిడ్జ్ వస్తుంది, 2 door ఫ్రిడ్జ్ ఇక్కడ రాబోతుంది. ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు బాబు నువ్వు? ఎందుకు? సీలింగ్ అయిందని చూపిస్తావా? పీవీసీ సీలింగ్, వర్షం పడినా ఏమీ కాదు, ఎంత బాగినా ఎంత తిట్టినా ఎలా ఉంటానో అలాగే నా సీలింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చి మనకి యూటిలిటీ రావాలి. ఇది క్లీన్ అయ్యే వరకు మనకి ఏం ఐడియా స్ట్రైక్ అవ్వట్లేదు. జస్ట్ 4 days ఉంది. 4 daysలో ఏం మ్యాజిక్లు జరుగుతాయా, ఏమవుతుందా అనేది పెద్ద టాస్క్ అనమాట. మా ఆయన
నా ఎక్స్పెక్టేషన్ నేను డే 1 నుంచి చెప్తూ ఉంటే కాదు అవ్వదు అంటే ఏదో నెగిటివ్ అంటున్నాడు అనుకున్నా కానీ తను అనేది అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఈ చెత్త అంతా తీసుకెళ్ళాలి. ఈ మిగిలినవి కొన్ని ముక్కలు పెట్టుకుందాం అనుకున్నాను. ఇంట్లో షిఫ్ట్ అయిన తర్వాత బ్రిక్కులు అంటే ఇటుకల మీద వంట చేసుకొని తినే ప్లాన్ ఉంది. అది కూడా కొన్ని రోజుల్లో చేసి వ్లాగ్లో పెడతా. ఆరిఫ్ గారు ఇవ్వట్లేదు, ఏది అడిగినా బిల్లు తెమ్మంటున్నారు. ఈ రోజులో బిల్లు అడిగితే జిఎస్టీ అడుగుతారు, కానీ నాకు నువ్వు బిల్లు తీసుకురా అంటాడు. ఎక్కడి నుంచి తేవాలి, నేనేదో కమిషన్ తింటున్నట్టు. ఇది నా మాస్టర్ బెడ్రూమ్. సో 4 డేస్లో ఈయన గారు వర్క్ చేసి ఇవ్వకపోతే నేను వచ్చేస్తారండి. నేను తట్టుకోలేకపోతున్నాను. క్యూరియాసిటీ వచ్చి నా ఇంట్లో నాకు ఉండాలని ఉంది. హౌ మెనీ డేస్ ఐ నీడ్ టు వెయిట్. సో దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి బెడ్ జరుగుతుంది అనమాట. ప్యానలింగ్ కూడా మనకి గ్రే కలర్లో జరుగుతుంది. వార్డ్రోబ్స్ వచ్చేసరికి అంతా మాన్యువల్గా చేశారు. యాక్చువల్లీ వి ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టరీ ఫినిష్, బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫ్యాక్టరీ కంటే మాన్యువల్లో ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది, టైం కూడా ఉంది. మా కార్పెంటర్ గారికి చేయాలన్నారు. ఎక్స్పెరిమెంట్ కరో అన్నాను. ఫినిషింగ్ బాగుంది. ఎక్రైలిక్ తెలుసు, నువ్వు డబ్బులు ఇచ్చావు ఇంటీరియర్ వాళ్ళకన్నా సంగతి తెలుసు. సో ఎక్రైలిక్ షీట్ యూస్ చేసాము. జనరల్గా బెడ్రూమ్స్లో అందరూ కిచెన్కి ఎక్రైలిక్ వెళ్దాం, బెడ్రూమ్స్లో మనం లామినేట్ వెళ్దాం. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అండి అందరూ. వీళ్ళకి ఏంటంటే ఒక 10 మంది చెప్పారు మేము లామినేట్ అంటే లామినేట్. రీసెర్చ్ చెయ్యండి బాబు. ఒక 2 రోజులు మార్కెట్ తిరగండి. తిరుగుతే యుల్ గెట్ అన్ ఐడియా వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్. మనకి నాలెడ్జ్ ఉంటే మన ఇంటీరియర్ పర్సన్ కూడా మన వేలో నడుస్తారు. అది మేము అర్థం చేసుకున్నాం ఈ జర్నీలో. ఎప్పుడు బెడ్ మీద కూర్చొని పనులు చేసుకోవడం కంటే ఇక్కడ పనులు అనేసరికి ల్యాప్టాప్ ఎడిటింగ్ అలాంటివి నాయన వేరే పనులు అనకండి, అటువంటిది మనం చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మంచి ఒక హ్యాంగింగ్ లైట్ అనుకుంటున్నాం, దానికోసం రేపు వెళ్తున్నాము. అండ్ ఈ వీడియోలో మేకప్ వీకప్ ఏం లేదు, ఫుల్ టైర్డ్గా ఉన్నా. ఓకే, మళ్ళీ కమెంట్ చేయకండి మేకప్ వేసుకొచ్చింది ఇది వేసుకొచ్చింది. ఎంతైనా మనం ఒకటి అనుకున్న. నాకు ఎలా ఉంటుంది తెలుసా, మా ఇంట్లో మా అన్నయ్యో మా తమ్ముడో మా నాన్నో మా అమ్మో నన్ను అంటున్నారు అనుకొని వెళ్ళిపోతూ ఉంటా. 2 బెడ్ సైడ్ టేబుల్స్ వచ్చాయి. లెఫ్ట్ సైడ్ ఏమో వాస్తు ప్రకారం నేను పడుకుంటా, రైట్ సైడ్ ఆరిఫ్ గారు పడుకుంటారు. సో లెఫ్ట్ సైడ్ నా దాంట్లో నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. తను ఈ రూమ్లో ఎంటర్ అవ్వాలంటే, ఒకటి ఎప్పుడు నేనే రూమ్ క్లీన్ పెట్టకూడదు, తను కూడా క్లీన్ పెట్టాలి. ఇంకోటి పొద్దున్న లేచి న్యూస్ పేపర్లు పడేసి టవల్లు పడేసి వెళ్తే నేను క్లీన్ చెయ్యను. ఓకేనా, ఇవన్నీ మీరు కూడా ప్రూఫ్. ఎప్పుడు వీడియో తీసినా ఇల్లు ఇలాగే ఉండాలి. అక్కడ మీరు చూస్తే అక్కడ లైట్ లేదు, లేకపోతే నేను తీసుకెళ్ళేదాన్ని మిమ్మల్ని. సో అక్కడ మనకి 1 2 3 4 5 స్టోరేజ్ బాక్సెస్ వచ్చాయి. సో ఫుల్ జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. నీళ్ళు వెళ్తున్నాయి బాత్రూంలో, లేబర్ ఉంటున్నారు, చెప్తే క్యా అంటారు. ఏంటి నీళ్ళు వెళ్తున్నాయి, ప్రాణం కొట్టుకుంటుంది క్యా అంటే నేను ఏం చేయాలి? ఎనీవేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకుంటారు. వచ్చిన తర్వాత మనదే రాజ్యం, వచ్చే వరకు వాళ్ళు ఏమైనా చేయండి. సో అక్కడ నా డ్రీమ్ జరగబోతోంది. దట్ ఈజ్ లైక్ మేకప్ రూమ్. ఎందుకంటే ఇన్ని రోజులు అడ్జస్ట్మెంట్ బతికే. మూవీస్ చేసేటప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 2 బెడ్రూమ్ ఇంట్లో రూమ్ కూడా ఉండేది కాదు నాకు, అన్నీ నేను అలాగే పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలో కూడా నాకు రూమ్ ఇవ్వలేదు. ఇచ్చారు, చెప్తాడు తను ఇక్కడి నుంచి ఇచ్చారు కానీ అందరు సామాన్లు అందులో ఉండేవి నాయన. ఈ ఇంట్లో ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియా మస్ట్ బి సపరేట్, ఎవ్రీథింగ్ మస్ట్ బి ఆర్గనైజ్డ్. అంటే సర్దుకోవడానికి మాకు నెల పట్టినా కూడా తీసిన వస్తువు తీసిన దగ్గర పెడితే ఊరికో సర్దుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పని మనిషిని పెట్టదలుచుకోలేదు కాబట్టి నీట్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఇక్కడ మొత్తం గ్లాస్ డోర్స్ వస్తాయి అనమాట. షూట్ శారీస్ కాదు, రెగ్యులర్గా వేసుకునే బట్టలు వెస్ట్రన్స్ అవన్నీ ఈ రూమ్లో ఉంటాయి. ఇది ఈ రూమ్ వరకు. ఇక్కడ ఫ్యాన్కి వదిలేడు, నేను ఇంకా ఫ్యాన్ కొనలేదు. సో ఫ్యాన్ కొనాలి. ఫ్యాన్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఏ బ్రాండ్ చూస్తే అన్ని స్టైలిష్ ఉన్నాయి, కానీ రిమోట్ ఫ్యాన్సే మేము ప్రిఫర్ చేస్తున్నాము. బికాస్ మనకంతా ఈ రోజు ఒళ్ళు బద్ధకం కదా, వెళ్ళి ఫ్యాన్ స్విచ్ చేసుకోవడం చేత కాదు, నొక్కితే అవుతుంది, అందుకే ఇలా అవుతున్నాం. రండి, ఇక్కడ హోమ్ ఆటోమేషన్ వాళ్ళతో మాట్లాడాను. సో వాళ్ళు ఏంటంటే నాకు చెప్పడం ఏంటంటే ఇది హోమ్ ఆటోమేషన్ అనేది ఎప్పుడైనా చేయించుకోవచ్చు. బట్ వాట్ ఐఎమ్ థింకింగ్, హాల్లో టోటల్ మనకి 18 స్విచెస్ ఉన్న బోర్డ్ నేను అడిగాను అనమాట. సో ఇక్కడున్న స్విచెస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా ఒకటి బోర్డ్ అడిగాను. టోటల్ 18+6 ఏదో వస్తుంది. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో 1 బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్. నేను మీకు చూపించాను, కోర్ట్యార్డ్ అయ్యాక అది చూపిస్తాను. ఆయన పూజా రూమ్ దగ్గరుండి చేయించారనమాట. సో ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎంతైనా వర్క్ చేసే వాళ్ళకి ఇంట్లో ఉన్న వాల్యూ తెలీదు. సో ఇలా పెడితే విచ్ వీ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఇలా స్క్రాచెస్ రావడం, ఇవి రావడం, అవి రావడం నాకు నచ్చదు. అన్నగారు లంచ్ వెళ్ళడానికి వెళ్ళారు. ఇవన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఎనీవేస్ మా ఆయన ఏంటంటే ఒక మాట అని చెప్తాడు, నేను పని చేసి మాట్లాడతాను, అదొకటే డిఫరెన్స్. ఇదొకటి పూజ. ఇక్కడ వచ్చి మనకి పార్టీషన్ వస్తుంది. పూజ దానికి కూడా మేము చాలా రీసెర్చ్ చేసాము. యాక్చువల్గా పైన ప్యానలింగ్ ఉంది కదా, ఆ ప్యానలింగ్ అంతా మనకి బ్రాస్ వెంకటేశ్వర స్వామి
అంటే శంకు చక్రాలు వెంకటేశ్వర స్వామి నామం రాబోతుంది. అలాగే ఇక్కడ ఆర్చ్ కూడా నేను డెకరేటివ్ అడిగాను. ఇది ఎవరు చేస్తున్నారో మీకు డీటెయిల్స్ పెడతాను. అండ్ ఇక్కడ మొత్తం గంటలు అడిగాను. ఇక్కడ ఒక పెద్ద గంట అడిగాను. రోజు టాయ్ చాలా పూజా రూమ్స్ చూసుంటారు. ఎక్కడైనా మీరు వైట్ టెక్స్చర్ వైట్లో ఓమైనా లేకపోతే వెంకటేశ్వర స్వామి నామమైనా శ్రీ అయినా శ్రీచక్రమైనా. బట్ మాది ఏంటంటే డెప్త్గా ఒకవేళ మీరు ఆలోచిస్తే గ్రే కలర్ సైడ్ వాల్స్ ఇచ్చాము. అలాగే సెంటర్లో దీస్ ఆర్ లైక్ ఇంపోర్టెడ్ మొరక్కన్ డిజైనర్ టైల్స్. సో ఒక్క టైల్ కాస్ట్ అంటే ఒక పీస్ కాస్టే ఇట్స్ ఆల్మోస్ట్ 450 రూపీస్ అనమాట. సో ఇవి ఫస్ట్ నేను అరౌండ్ 18 పీసెస్ తెచ్చాను. అవి సరిపోలేదు, మళ్ళీ నేను తెప్పించాను. సో ఇవి నాకు ఇన్ని దేవుళ్ళు పెట్టడం ఇష్టం లేదండి. ఐదు పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా శ్రీనివాసం కళ్యాణం ఫోటో అయినా ఒకటి పెట్టి ఇక్కడ ఒక లక్ష్మీ పాత్ర పెడదాం అనుకుంటున్నాను. అది కూడా నేను వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇక్కడ కూడా సిఎన్సి కటింగ్ డోర్స్ వస్తాయి, ఇంకా రాలేదు, ఆన్ ద వే. నెక్స్ట్ బార్ క్యాబినెట్. దిస్ ఇస్ బార్ క్యాబినెట్. ఇది కూడా యాక్చువల్గా ఏంటంటే మేము అడిగింది లామినేట్ అని, బట్ ఏంటంటే వాళ్ళు పాపం హడ్లవాట్లో పొరపాటు అంటే అన్ని ఇంటీరియర్స్వి ప్యాకేజెస్లో చేసినట్టు మాది కూడా చేసేసారు. ఇక్కడ ఇంత తిక్కనా కొడుకులని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి డబల్ వర్క్ అనమాట. సో ఎనీవేస్ వెరీ స్వీట్ బ్రో కోసం చెప్తున్నా. ఇది వచ్చి డ్యూకో పెయింట్తో చేసి మళ్ళీ వాళ్ళ ఫినిషింగ్ తీసుకొస్తారు. చూడండి గోడలకి ఇలా మేకులు కొట్టేసరికి నా ప్రాణం అంతా కొట్టుకుంటుంది. ఇక్కడ మనకేంటంటే కింద వుడ్ ప్యానెల్ వస్తుంది. వుడ్ ప్యానెల్ అంటే మనకి టీకుడ్ లాంటి ఫినిష్ వస్తుంది, బట్ దే ఆర్ మేకింగ్ ఇన్ HDMR. అండ్ మధ్యలో మెషిన్ వాల్ పేపర్ వస్తుంది. దిస్ ఈజ్ లైక్ హైదరాబాద్లో జర్మనీ నుంచి తెచ్చిన వాళ్ళు ఒక్కలే చేస్తున్నారనమాట. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను పెడతాను. అదేంటంటే వాళ్ళకి మొత్తం కలరింగ్ అయిన తర్వాత వాళ్ళు వస్తా అన్నారు. వచ్చి వాళ్ళు మెషిన్ని ఎక్కిచ్చేస్తారు వాల్ మీద. ఆ పిక్చర్ ఏంటో అనేది చాలా డీటెయిలింగ్లో ఉందన్నమాట. అది చూస్తే కానీ మీకు అర్థం కాదు, వచ్చాక చెప్తాను. ఈ వాల్ కూడా మీరు అందరూ అనుకోవచ్చు, ఈ వాల్ ఎందుకు ఇలా చేయించుకుంటున్నారు కలర్ఫుల్? బికాస్ దిస్ ఇస్ అవర్ వర్క్ స్పేస్. మాకు మళ్ళీ వేరే స్టూడియో లేదండి, దిస్ ఇస్ అవర్ వర్క్ స్పేస్. సో వర్క్ స్పేస్కి కావాలని ఈ హాల్ ఎలా చేస్తున్నాము. నేను తాగనులేండి, మళ్ళీ నేను తాగుతాను, అదొక వీడియో మళ్ళీ. సో ఇది పూజ, ఇది బార్ క్యాబినెట్. బయట కూడా మనం గ్రిల్ చేయించాము, అది కూడా కొంచెం క్లీన్ అయ్యాక చూపిస్తాను. వాళ్ళు పాపం అక్కడ వేరేవేవో ఆరేసారనమాట. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లు ఇక్కడ మనకి. వీడియోలో మనం ఎవరో కమెంట్ చేశారు తెలుసా, మన ఇంటి వీడియోలో ఊరికి ఆరిఫ్ అంటుంది ఈవిడ ఆయన తొక్కేస్తోందని. తొక్కేసేటట్టు ఉందా నాకు? మే తెరకు మేరా చలాతి కదే హుకుం. ఇది పాపరు ఏంటో మా ఇంటీరియర్ గారు 4 రోజుల్లో వెళ్ళిస్తామంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. మిరాకిల్ అవ్వడానికి టైం పడుతుంది అంటారు, బట్ ఏంటో నేనైతే 16వ తారీఖు అని సారీ నేను ఒక డేట్ అని అందరికి చెప్పేసాను, ఇన్వైట్ చేసేసాను అనమాట. సో ఆ రోజుకి అవుతుందా లేకపోతే ఏ రోజుకి అవుతుందా అనేది మీరు వీడియోలో చూడండి. మరి నా ఫ్రస్ట్రేషన్ వీడియో కూడా వస్తుంది ఒకటి తర్వాత. సో ఇది పాప బెడ్. ఇక్కడ ఏంటంటే మనకి గ్లాస్ పార్టీషన్ వస్తుంది, బికాస్ మీకు తెలుసు కదా సాయి కోసం కూడా ఈ రూమ్. సో సాయికి వచ్చి ఇక్కడ ఉండబోతుంది. మీరు అందరూ అనుకోవచ్చు ఇవన్నీ ఏంటి అని. ఇవన్నీ వాళ్ళ లేబర్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళదనమాట. సో ఇక్కడ పాప స్టడీ టేబుల్, ఇక్కడ కూడా ఒక ఆర్చ్ అన్నాము, వాల్పేపర్ అన్నాం, కానీ ఏం కనిపించట్లేదు, అన్ని 4 రోజుల్లో కనిపించేస్తాయి అనమాట. సో ఇది వచ్చి వీటి మీద పెన్నులతో రాయడాలు ఏంటండి, క్లీన్ చేసి చెప్పకపోతే తాట తీస్తా ఒక్కొక్క నా కొడుకు. సారీ అనకూడదు, కానీ అనేటట్టు చేయకూడదు. వీళ్ళు నన్ను ఇలా రాస్తే ఏం చేయాలి? వాట్ ఆర్ దే థింకింగ్ అబౌట్ మీ అడుగుతా అంటే నేనేం చేయాలి? ఓకే, ఎనీవేస్. సో దిస్ ఈజ్ లైక్ పాప కబోర్డ్. వాల్పేపర్ వచ్చాక ఫినిషింగ్ వచ్చాక బాగుంటుంది. ఈ రూమ్లో ఎక్కువ చూపించడానికి లేదు, బట్ కమ్. ఆరిఫ్ గారి స్టూడియో ఎంట్రన్స్ క్రాస్ ఇలా ఉంది. దాన్ని ఇప్పుడు ఇలా చేయాలి. ఈ తలుపుకి నడుం పట్టుకుందనమాట. సో నడుం పట్టుకొని హుక్కులు లేకుండా ఏం లేకుండా ఇలా ఉంది. ఇలా చేయమని అడిగితే చేస్తాం అంటున్నారు. ఓకే, ఇట్స్ అప్ టు దెమ్, దే విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఎందుకంటే ఇట్స్ దేర్ జాబ్, దే హ్యావ్ టు డూ ఇట్. సో అది వాళ్ళు చేస్తారు. ఈ రూమ్ మేము ఇంటీరియర్ వాళ్ళకి ఇవ్వలేదండి, ఓన్లీ ఫాల్ సీలింగ్ వరకే ఇచ్చాము. ఇక్కడ కూడా మేము ఒక వాల్పేపర్, ఇక్కడ సిట్ అవుట్ అనుకుంటున్నాం. ఇక్కడ ఐక్యా నుంచి ఒక యూనిట్ వస్తుంది, అది అనుకుంటున్నాం. బికాజ్ మాకు అన్నం పెట్టేది ఈ రూమే. సో ఈ రూమ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా భక్తితో చేయాలన్నమాట. నాకు పూజా రూమ్ కంటే ఈ రూమ్ చాలా స్పెషల్. సో అందుకే ఈ రూమ్ గురించి కొంచెం టైం తీసుకొని ఈ రూమ్ కూడా చేసేస్తాము. సో మీరు ఇక్కడ కింద చూసారు కదా, పైన కూడా మీకు చూపిస్తాను. కమ్. ఇది మా ఆరిఫ్ గారు మైండ్ పెట్టి ఇక్కడ తలుపు అన్నారు. అది కూడా ఏంటి, మళ్ళీ ఇక్కడ ప్రకృతి చూపించి ఆ కిచెన్లో యూటిలిటీలో తలుపు పెట్టారు. చెప్తూనే ఉన్నావు వద్దు పెద్ద తలుపు పెట్టాలి, లేదు ఇప్పుడు తీయాల్సి వస్తుంది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మళ్ళీ కొత్త తలుపు మళ్ళీ తీసుకోవాలి. సో ఎప్పుడు నేను తిడతా కదా, తిట్టినప్పుడు ఈ తలుపు నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అందుకే ఈ తలుపు పెట్టించుకున్నాడు. బట్ మనకు ఆఫీస్ ఎంట్రన్స్ కోసం ఇది పెట్టాము. ఇది కింద ఫ్లాట్. వెరీ సూన్ గృహప్రవేశం బ్లాగ్లో ఇంకో పెద్ద సర్ప్రైజ్ చెప్తా మీ అందరి కోసం. ఇదంతా జరుగుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లలీ. టాటా.